దగ్గు నివారణకు పాటించవలసిన గృహ చిట్కాలను చూద్దాం. ఏవైనా మలిన పదార్థాలు మన శ్వాస మార్గం ద్వారా శరీరంలోకి పంపిస్తున్నప్పుడు ఆ మలిన పదార్థాలను బయటికి పంపించడానికి మన శరీరం చేసే బలమైన ప్రయత్నాన్ని దగ్గు అంటారు. ఎందుకంటే మన శరీరంలోని ఊపిరితిత్తుల్లోకి స్వచ్ఛమైన గాలి మాత్రమే చేరాలి. కానీ మన పీల్చే గాలిలో మలిన పదార్థాలు, పొగ, దుమ్ము, గాలిలో బ్యాక్టీరియా మన ఊపిరితిత్తుల్లోకి చేరడం వల్ల ఇన్ఫెక్షన్ వస్తుంది. ఆ ఇన్ఫెక్షన్ను బయటకు పంపించడానికి దగ్గు మొదలవుతుంది. దగ్గు నుండి ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకుందాం. దగ్గు ఎక్కువగా ఉన్నప్పుడు ఉదయం లేవగానే గోరువెచ్చని నీటిని తాగాలి. ఇలా చేయడం వల్ల కఫం తగ్గుతుంది. దగ్గుతో బాధపడేవారు ఉదయం లేవగానే 1 గ్లాసు గోరువెచ్చని నీటిలో 4 స్పూన్ల తేనె, నిమ్మకాయ పిండి ఆ మిశ్రమాన్ని తాగాలి. ఇలా రోజుకు 2 సార్లు చేస్తే దగ్గు నుండి బయటపడవచ్చు. చిన్న అల్లం ముక్కకు నల్ల ఉప్పును పట్టించి నోటిలో పెట్టుకొని చప్పరించడం వల్ల దగ్గు తగ్గుతుంది. వాము పొడిని గోరువెచ్చని నీటిలో కలుపుకొని ఉదయాన్నే తాగితే దగ్గు సమస్య ఉండదు. నల్ల మిరియాల పొడిలో 2 స్పూన్ల తేనెను కలిపి తీసుకోండి. అలా చేయలేకపోతే మిరియాల పొడిని గోరువెచ్చని పాలల్లో కలుపుకొని తాగినా దగ్గు సమస్య తగ్గుతుంది. 1 గ్లాసు నీళ్లలో కొద్దిగా పసుపు, చిటికెడు ఉప్పు కలుపుకొని తాగినా దగ్గు నుండి ఉపశమనం ఉంటుంది. పొడి దగ్గుతో బాధపడేవారు స్వీట్స్, కూల్ డ్రింక్స్ తీసుకోకూడదు. ధూమపానం, మద్యపానం అలవాటు ఉన్నవారు దగ్గు ఉన్నప్పుడు వాటికి దూరంగా ఉండడం మంచిది. నిమ్మరసం కానీ తులసి టీ తీసుకోవడం వల్ల ఉపశమనం ఉంటుంది. రాత్రి పడుకునే ముందు పటిక బెల్లం చప్పరించడం కానీ తేనెను ప్రతిరోజు తీసుకోవడం వల్ల సాధారణ దగ్గు దూరమవుతుంది. ఊపిరితిత్తుల్లో పేరుకున్న కఫం బయటకు రావడానికి వేడి నీటిలో కొంచెం పసుపు వేసి ఆవిరి పట్టడం వల్ల కఫం బయటకు వస్తుంది. రాత్రి పడుకునే ముందు 1 గ్లాసు గోరువెచ్చని పాలల్లో కొంచెం పసుపు వేసుకొని తాగినా దగ్గు రాదు. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.